నమస్కారం. జీటీపీఎల్ న్యూస్కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండల కేంద్రంలో అధునాతన హంగులతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక హంగులతో కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించేలా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసేందుకు ఈ నూతన భవనం దోహదపడుతుందని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం సంతోషకరమని అన్నారు. నియోజకవర్గ పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పోలీసు యంత్రాంగానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం 2,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి రాజన్న ఆలయం ఉంది కాబట్టి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అలాగే మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే కొత్త మండలం భీమారంకు నూతన పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని డీజీపీని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరగా స్పందించిన డీజీపీ మీరడిగిన విధంగా నూతన స్టేషన్లు ఏర్పాటు చేస్తానని అన్నారు. వాహనదారులు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, ఉప సర్పంచ్ అభిలాష్, ఆర్డీఓ రాధాబాయ్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జిల్లా ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు, ఎస్ఐ మోతీలాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకుముందు ఏంటంటే ఈ సమస్య లేని కాలం బాగా తీవ్రంగా ఉన్న టైంలో పోలీసింగ్ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుండే, పోలీసుల ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుండే. ఇప్పుడు మావోయిజం అనే సమస్య లేకుండా పోయింది, నక్సలిజం సమస్య లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే నడిపిస్తున్నాము ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోయి సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అని చేయాలనే ఉద్దేశం అనమాట. పౌరుడే మన పోలీసింగ్ లో సెంట్రల్ పాయింట్గా ఉండాలి, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్. అట్లా పౌరుని కాన్ఫిడెన్స్ మనం పౌరుడు అంటే పౌరాలు కూడా సిటిజన్, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా మనం రావాలి వాళ్ళది ఫస్ట్ పెరగాలి పోలీసింగ్ పైన. సో దానికోసం అని చెప్పి ఇంకా ప్రజల మధ్యలో ఉంటట్టుగా క్రైమ్ ని కంట్రోల్ చేసేటట్టుగా ఏం ఎక్కువ ప్రివెన్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా మనం పోలీసింగ్ చేస్తున్నాము, ఇంకా బాగా చేయబోతాం. అట్లాగే దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం, మనం ఈగల్ పెట్టినాం, ఎలీట్ యాక్షన్ ఫోర్స్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి. ఈగల్ ఫోర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో బాగా గంజాయి పెరుగుతుంది, కొంచెం మారుమూల ప్రాంతాలు ఇట్లాంటి ఉత్తరకొండ ప్రాంతాలు కొంచెం గంజాయి పెరుగుతున్నది, ఇట్లాంటి కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినాము. దానికి స్ట్రాంగ్ పవర్స్ ఇచ్చినాము, ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టినాము, చాలా ఫోర్స్ ఇచ్చినాము. వాళ్ళకి కావాల్సినటువంటి సరంజామా, కావాల్సినటువంటి కార్లు గిర్లు లాంటివి ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేసినాం. అట్లనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా పెట్టినాము. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఇప్పుడు ఓన్లీ పట్టణాల వరకే పరిమితం కాలేదు, సైబర్ క్రైమ్ గ్రామాల్లో కూడా వచ్చేసింది సైబర్ క్రైమ్ అనేది. సో దానికోసం అని చెప్పి కంట్రోల్ చేయడానికి అని చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టినాం. దాంతో చాలా కంట్రోల్ అయింది మన స్టేట్లో. ఇన్ఫాక్ట్ దేశం అంతా కూడా సైబర్ క్రైమ్ విరిగిపోతుంటే లాస్ట్ 1 year 2 years లో మనకి తగ్గింది. రికవరీ కూడా బాగుంది. సైబర్ క్రైమ్లో మనం ఫిజికల్ క్రైమ్ కంటే కూడా ఎక్కువ సొత్తు సైబర్ క్రైమ్లో పోతున్నది. సో సైబర్ క్రైమ్లో కూడా పోతున్నటువంటి సొత్తును కూడా రికవర్ చేయడంలో కూడా చాలా ముందున్నాం, మనం కంట్రీలోనే ముందున్నాం మనం. సో ఇవన్నీ కూడా ప్రజలలో ఒక విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు అనమాట. పోలీసు ఇవ్వాలని చెప్పని కోరడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కోసం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిన సందర్భంలో ఆ గంజాయి రహిత రాష్ట్రంగా మలిచేటువంటి క్రమంలో పోలీస్ శాఖ వారి యొక్క సహకారం సంపూర్ణంగా అందే క్రమంలో అలాంటి అడెక్ట్ అయినటువంటి వారిని గుర్తించి వారి కౌన్సిలింగ్ ఇవ్వడం, జిల్లా కేంద్రాల్లో రిహాబిలిటేషన్ కేంద్రాలను కూడా ఏర్పడేసి వారి తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులు ఫోన్ చేసి మా పిల్లవాడిని మీరు చక్కటి దారిలో పెట్టండి, అతని గంజాను మాన్పించడం మీరు సహకరించండి అని. వినపోతే మీరు మా కొడుకును జైలు పంపిన పర్లేదు, మొత్తానికి గంజాయిని మీరు మరిపించేటువంటి పాత్రలో మీరు తండ్రి పాత్ర ఉండాలని చెప్పి పోలీస్ శాఖ కోరుతున్న సందర్భం. అంటే గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని క్రమంలో పోలీస్ శాఖ కూడా తీవ్రమైనటువంటి కృషి సలుపుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు పోలీస్ శాఖకు తేడా, ఇక్కడ పోలీస్ శాఖలో సెలవులంటూ లేనటువంటి సందర్భంలో పనిచేసేటువంటి శాఖ ఏదైనా పోలీస్ శాఖ. దసరా నాడు కూడా వాళ్ళు డ్యూటీ చేయవలసిందే, దీపావళి నాడు డ్యూటీ చేయాల్సిందే, మొదటి రోజు కూడా డ్యూటీ చేయవలసిందే. అంటే అలాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా
సౌకర్యాలను కల్పించడంలో ప్రయత్నం చేస్తుంది. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా వారు ఒక మాట అన్నారు, ఫ్రెండ్లీ పోలీస్ అంటే నేరస్తులు ఫ్రెండ్లీ పోలీస్ కాదు, సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్లీ పోలీసుగా ఉంటూ పౌరుల్ని బాధ్యత గల పౌరులుగా సిటిజనే పోలీసుగా మారే విధంగా చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈగల్ అన్నటువంటి ప్రత్యేకమైన ఒక ఫోర్స్ను కూడా తీసుకురావచ్చు. ఎవరైతే అవినీతి అక్రమాలు కానీ డ్రగ్స్కు పబ్స్కి అలవాటు పడిన వారు కానీ ఎక్కడైనా తెలవగానే వారిని పట్టుకునేటువంటి కార్యక్రమం, వారు అన్నట్టుగా ఆ చైన్ మొత్తాన్ని కూడా దొరకటే ప్రయత్నం చేసే సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. రాబో రోజుల్లో కూడా పోలీస్ శాఖ ద్వారా మరిన్ని మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు దగ్గరే విధంగా ఉంటుందని సందర్భం తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా నర్సపేట్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన విషాదకర సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఈరోజు మృతి చెందడం పట్ల గాఢ సంతాపం వ్యక్తం చేస్తూ కీర్తిశేషులు శంకర్ గౌడ్కి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ తరపున పూర్తి మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగయ్య, పట్టణ అధ్యక్షులు చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్, కౌన్సిలర్ సభ్యులు మరియు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. వీళ్ళు నువ్వు ఇచ్చిన హామీలే, వీళ్ళేం కొత్తగా కోరడం లేదు, నువ్వు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని అడుగుతున్న ఆర్టీసీ కార్మికులకు యజమాని పక్షాన ప్రభుత్వం ఆహ్వానించి ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన కోరికలు మీరు ఇచ్చిన హామీలు ఇచ్చి చర్చల ద్వారా వీళ్ళని ఆహ్వానించి వీళ్ళ డిమాండ్లను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా బతుకు తెరబెట్టాల అని చెప్పేసి ఆందోళనతో వారు ఆత్మహత్యకు పాల్పడినరు. వారిని నిజంగా కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. అది ప్రభుత్వ హత్యగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఇలా కార్మికుడు శంకర్ గౌడ్ గారు ఆత్మహత్యకు ఆత్మాహుతికి పాల్పడినని చెప్తూ తప్పకుండా వెంటనే దిగవచ్చి సమ్మెను పరిష్కారం చూపి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి వాళ్ళ న్యాయమైన హక్కులను ఏం చేస్తున్నాం అని చెప్పి అడుగుతున్నా. ఈ రోజు కార్మికులు రోడ్డు పాలవుతా ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటా అయినా ఈ ప్రభుత్వానికి కనికరం అనిపిస్తలేదు. ఇంకెంతమంది చేస్తే ఈ రోజు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పరిష్కారం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఖబర్దార్, మేము హెచ్చరిస్తా ఉన్నాం మీ ప్రభుత్వాన్ని, మీరు కనుక ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఖబర్దార్ ఊరుకునే పరిస్థితి లేదు. ఆర్టీసీ కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మీ పోరాటానికి అండగా మేము ఉంటామని మీ సందర్భంగా రాసిందే, ప్రతిపక్షాలు రాసింది కాదు, మేము రాసింది కాదు. మీ బుక్లో భగవద్గీతతో సమానమైనటువంటి మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చమని అడుగుతున్నాం. మా డిమాండ్లు కాదు, మీరు పెట్టిన హామీలను, మీరు పెట్టిన స్కీమ్లలో మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో మేము మా కృషి పట్టుదల, మా కార్మికుల నిరంతరం 24 గంటల కృషి వలన మీరు పెట్టిన అన్ని స్కీమ్లలో విజయవంతంగా పొందిందంటే ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ ఒకటే. మరి అటువంటి విజయవంతం చేసిన మాకు మరి మా సమస్యలు కూడా తీర్చమని అడుగుతున్నాం. మీకు మా ఎటువంటి దేశజాలకు పోకుండా మా సమస్యలు నెరవేరుస్తారని చెప్పి మా సిరిసిరెడ్డి తరపున మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీరు ఎండకు ఆ గొడుగు పట్టేలా ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేసీఆర్ మెప్పు కోసమే కాంగ్రెస్ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్తో కలిసి ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి మాటలు చూస్తే నవ్వాలో ఏడువాలో అర్థం కావడం లేదన్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను విమర్శించిన జీవన్ రెడ్డి పార్టీ మారగానే ప్రాజెక్టును మెచ్చుకుంటూ కాంగ్రెస్ను విమర్శించడం అర్ధరహితమన్నారు. ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పే జీవన్ రెడ్డి ఎన్ని టీఎంసీల నీళ్లు ఇచ్చారో లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. హైకోర్టు ఎక్కడా కూడా పీసీ ఘోష్ కమిషన్ను తప్పు పట్టలేదని, సాంకేతిక కారణాలు మాత్రమే చూపిందని చెప్పారు. సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తూ వస్తున్నారని ఆరోపించారు. సిబిఐ విచారణకు హైకోర్టు తీర్పు ఎలాంటి అడ్డం కాదని స్పష్టం చేశారు. తుమ్మిడి హెట్టి వద్ద నూతన ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని తెలిపారు. జీవన్ రెడ్డి గారు
పెద్దలు ఆయన గౌరవిస్తామని చెప్పని మేము పదే పదే అనేక సందర్భాలు చెప్తుంటే ఈ విధంగా మేము ఒక రకంగా వారి వయసు గౌరవిస్తున్నాం, వారంటే గౌరవంతో చెప్తున్నాం, కానీ ఈ విధంగా ఆడిపోసుకున్నటువంటి మాటలు ప్రజా పాలన అందిస్తున్నటువంటి ఈరోజు సంక్షేమం ఆగిందంటున్నాడు, అభివృద్ధి ఆగిందంటున్నాడు. సంక్షేమం ఓవైపు అంటే వారి మాటలలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం మరో కన్ను, రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని అప్పులకుప్ప రాష్ట్రంగా మార్చిపోయిన కేసీఆర్ రూపంలో ఇచ్చినటువంటి నష్టాన్ని అప్పును కూడా ఇప్పుడు బాధను దిగమింగి రోజు ఇన్ని కార్యక్రమం చేసుకుంటూ రెండు సమాంతరంగా పరిగెత్తించే ప్రయత్నం చేస్తుంటాం. జీవన్ రెడ్డి గారిని సూటిగా మేము అడుగుతున్నాం. 2014లో 75,000 కోట్ల అప్పుతో 16,000 కోట్ల నిల్వతో ఏటా 6,000 కోట్ల వడ్డీ కట్టుకోమని చెప్పింది శ్రీమతి సోనియా గారు తెలంగాణ ఇచ్చిన రోజు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత 8 లక్షల కోట్ల అప్పుతో ఏటా 6,000 కోట్లు కట్టే వడ్డీ, నెలకు 6,000 కోట్ల వడ్డీ పరిస్థితికి వచ్చేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయిందని అడుగుతా ఉన్నాం. 10 ఏళ్ళ 8 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను విమర్శించిన వాళ్ళు గట్టిగా మీరు నెలకు 6,000 అంటే 12 నెలలకు 72,000 కోట్లు వడ్డీ కడుతున్నప్పటికీ ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ని విమర్శించడానికి మీకు నోరెట్లా వస్తుందని చెప్పంటున్నాం. ఈరోజు మీరు విమర్శించాల్సి తప్పు అంటే బీఆర్ఎస్ పార్టీ ఆ 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన తీరును అంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీరు కేసీఆర్ ఎందరు ఒకటైనా మీరు అధికారమే కావాలనే ప్రాప్తులు పోయేటువంటి సందర్భం ఉన్న ప్రజలు విజ్ఞులు, రైతులు విజ్ఞులు, అన్ని వర్గాల ప్రజలు, మహిళా తల్లులు కూడా మళ్ళీ రాబో రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకే పట్టం కడతారని మాట సందర్భంగా చెబుతూ ఎన్ని ప్రజా ప్రయోజనాలు చేస్తుంటారు, ప్రజాపాలన పోవాలంటున్నారు. ఈరోజు అన్ని పాపాలు చేసినటువంటి ఆ ప్రభుత్వ రావాలని కోరుకోవడం మీకు సరికాదని మాట సందర్భంగా చెబుతూ ఎవరూ కోరుకుంటలేరు. ప్రజాపాలన పోవాలని ఎవరు కోరుకుంటారు? మళ్ళీ ప్రజాపాలన రావాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. బహుశా ప్రజాపాలన పోవాలి, వెంటనే అధికారంలో సీట్లో కూర్చోవాలని చెప్పని ఇప్పటిదాకా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్కి ఉందనుకున్నాం. ఇప్పుడు కొత్తగా మీరు వద్ద పాడుతుంటే మీకు అనిపిస్తుందో తప్ప మీ నలుగురికే తప్ప ప్రజలకు మాత్రం ఈ 4 కోట్ల ప్రజలకు ఈ ప్రజాపాలన ప్రభుత్వం మళ్ళీ రావాలని ఉంది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉంది తప్ప మీ నలుగురికే ఉంది ప్రజాపాలన పోవాలని. అందుకే మేము ఎందుకు ప్రజాపాలన పోవాలి, ఎన్ని పథకాలు అందిస్తున్నట్టుగా అని చెప్పని ప్రజలకు చెప్తున్నాం. ఔర్ ఎక్ బార్ పక్కా కాంగ్రెస్ సర్కార్ అని చెప్పని నిదాంతం ముందుకు పోతున్నాం. మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఈరోజు ప్రజలకి మేము ఇచ్చిన హామీ మొదటి దఫా 5 ఏళ్ల కోసం ఎంపిక కాబట్టాం. ఇప్పటికే 5 గ్యారెంటీ అమలు చేసినాం. 6వ గ్యారెంటీ అమలు చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పులకుప్ప రాష్ట్రంగా 8 లక్షల కోట్లతో నెలకు 6,000 వడ్డీ గడుతూ ముందుకు పోతున్నప్పుడు కూడా పాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా ఇన్ని స్కీములు నడుపుతున్నాం. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండు సమాంతరంగా రెండు కళ్ళలాగా ఈ తెలంగాణ ముందుకు తీసుకొని పోతున్నాం అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ జీవన్ రెడ్డి గారి విమర్శలు, కామెంట్స్ తప్పుపడతాం తీవ్రంగా మీ సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల కొత్త బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలి వెళ్లారు. గమనించిన స్థానికులు ఆడ పసికందును చేరదీసి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పాపను సురక్షితంగా రక్షించి మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పసికందును అక్కడ వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు. సాయంత్రంలో సిరిసిల్ల కొత్త బస్టాండ్లో ఉన్నటువంటి వాష్రూమ్లో ఒక చిన్న పాపని వదిలేయడం జరిగింది. ఆ ఉద్దేశంలో పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సివిల్ హాస్పిటల్లో జాయిన్ చేయడంతో వారు మాకు సమాచారం ఇచ్చిన మేరకు మేము వచ్చి ఆ పాపను హాస్పిటల్ ద్వారా కనుక్కొని తెలుసుకున్నాము. పాప ఆరోగ్యంగా ఉంది, ప్లస్ ఇప్పటి నుంచి ఆ పాప ఆరోగ్యం పూర్తయ్యే వరకు మేమే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తాం. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డీజీపీ ఆలయ వసతి గృహానికి చేరుకున్న వెంటనే పోలీస్ బృందం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో ఘన స్వాగతం పలికారు. తరువాత స్వామివారి మండపంలో అర్చకులు, వేద పండితులు తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భాస్కర్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్, వేములవాడ ఆర్టీఓ రాధాబాయ్, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ అధికారులను ఆదేశించారు. వేములవాడ మండలం అనుపురం, బోయినపల్లి మండలం విలాసాగర్, జగ్గరావుపల్లి, కోదూరుపాకలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. తేమ శాతాన్ని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాలు పడితే ఇబ్బందులు కలగకుండా టార్పిలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బోయినపల్లి మండలం విలాస్ నగర్లోని సస్యలక్ష్మి స్వస్తిక్ ఇండస్ట్రీస్, జగ్గారావుపల్లిలోని సుహాస్ ఆగ్రో రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. మిల్లులకు ధాన్యం లోడ్తో వచ్చిన వాహనాలను ఆలస్యం చేయకుండా దింపుకొని వాహనాలు తిరిగి కొనుగోలు కేంద్రాలకు వెళ్లేలా సహకరించాలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న భారీ ధర్నాకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు వినోద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం 2009ను ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ధర్నాకు జిల్లాలోని ప్రజలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అసమానతలు తొలగి సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవ్వాలంటే విద్యా హక్కును పకడ్బందీగా అమలు చేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులకు కేటాయించాలనున్నాం, అది తెలంగాణ విద్యా హక్కు చట్టం సెక్షన్ తెలంగాణ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12లో 12(1)లో ఉంది, మెన్షన్ చేశారు క్లియర్గా. దీన్ని ఏముందంటే 25% విద్యార్థులకు ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో వాళ్ళందరికీ కేటాయించాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిందో దానికి అనుగుణంగా ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే లక్షల కోట్ల రూపాయలు ఇలా మన రక్తం దాగి, పేద రక్తం దాగి ఇలా అధికారం ఉన్న పార్టీ ఆనాడేమో మేము అన్నీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారం వచ్చి 30 నెలలు అవుతుంది, ఇప్పటి వరకల్లా మాట్లాడతలేదు దాని మీద. ఎందుకంటే ఆ విద్యా సంస్థలు వాళ్ళే కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఇలా బీఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేది, ఎందుకంటే వాళ్ళే ఉన్నాయి విద్యా సంస్థలు కాబట్టి. ఇలా బీజేపీ ఉన్నది, బీజేపీతో మాట్లాడేది. ఇలా ఏకైక వ్యక్తి మాట్లాడేది ఒక మల్లన తీర్మానం మాట్లాడే అది మన రాజ్యాధికార పార్టీ మాత్రమే దీనికి పూర్తి స్థాయిగా. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్లను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించడం తీవ్రంగా ఖండనీయమని టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ శోక సంద్రంలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్లిన ప్రజాప్రతినిధులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల పక్షాన నిలిచే నాయకులను అణచివేయడానికి పోలీసులు వినియోగించడం దుర్మార్గమని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి వినయ్ కుమార్, మాగంటి కిరణ్, మలయాళ ప్రవీణ్, సాదుల్లా శేఖర్, హైదర్, శశి, రాజు తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సిరిసిల్ల చేనేత చౌక్ నుండి
మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే ఆర్టీసీ కార్మికులతోని వెంటనే చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చనిపోయిన ఆర్టీసీ కార్మికునికి దాదాపు 1,25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వారిని మా సవితమ్మను అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని అలాగే వినోద్ కుమార్ గారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ వెంటనే వాళ్ళని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షం నిలబడి ఏదైనా మేము ఖచ్చితంగా నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.